అన్యాయం అనేది ఎందుకు ఈ రోజు నోరు విప్పటలేదు ఎందుకు? అన్యాయం జరుగుతుంది. జగన్ జగన్ అని 100 సార్లు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏమైపోయారు? ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు? నోరు ఎందుకు ఇప్పట్లేదని మీ ద్వారా నేను చంద్రబాబుని గాని, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు కోర్టు నడుస్తా ఉన్నప్పుడు మీరు వెయిట్ చేయండి. వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? పేదల ఇల్లు కూల్చమని చెప్తారా? మన జడ్జి గారు గాని వీళ్ళందరూ గాని చెప్పరు కదా! మీరెందుకు తొందరపడి అన్ని కూల్చారు? ఎవరు ఆక్రమించుకోవటం కోసం ప్రజలు ఇయ్యాలకు తెచ్చుకొని తినే వాళ్ళ ఇల్లు పగలగొట్టి తినే అంత మీకు దౌర్భాగ్య స్థితి కలిగింది. మీరు కేంద్రం నుంచి తెచ్చుకొని తినే సొమ్ము చాలట్లేదా? లక్షల కోట్లు 2,00,000 కోట్లు తెచ్చుకున్నారు. అయన్నీ ఏమైపోయినాయి? ఇయాల పేదల ఇల్లు కూడా మీకు చాలలేదు. ఇయాల పేదల ఇల్లు కూడా పగలగొట్టే స్థితికొచ్చేశారు. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గాని మీరు అసలు చూసి ప్రజలు వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు. మీరు వాళ్ళకి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవాలి ఇల్లు పగలగొట్టారని చెప్పి వాళ్ళు మీకు వేడుకుందామని చెప్పి వాళ్ళ కష్టాలు చెప్పుకుందామని వస్తే మీరు వాళ్ళకి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్‌పోర్ట్‌కెళ్తే వాళ్ళు పాపం గగ్గోలు పెట్టారు ఎళ్లి. "అయ్యా ఇట్లమ్మా ఎంత అన్యాయం అయిపోయామయ్యా. మీ ప్రభుత్వంలో మేము ఎంతో సేఫ్‌గా ఉన్నాం. అన్ని పథకాలు తీసుకున్నాం. ఈ రోజున ఎన్ని కష్టాలొచ్చినాయో మాకు. వాళ్ళని చేసినందుకు. మేము వాళ్ళని తప్పు చేశాము" అని వాళ్ళందరూ కూడా మాతో కూడా చాలా మంది మాట్లాడారమ్మా.